రైట్. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ చౌరస్తా సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం 6 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కమిటీలో జిహెచ్ఎంసీ కమిషనర్, అలాగే హైదరాబాద్ కలెక్టర్, హైదరాబాద్కు సంబంధించి సిపి సివి ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ, హైడ్రా కమిషనర్, అలాగే టీజీఎల్పీ, డీసీఎల్, సిఎండి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా అంటే 4 శాఖలు, ఇటువైపు అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖకు సంబంధించి రెవెన్యూ శాఖ, జిహెచ్ఎంసీ, 4 రిపోర్ట్లు మొన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చాలా ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశం. ప్రమాదం చిన్నదైనా మృతుల సంఖ్య 17 అంటే చిన్న విషయం కాదు. సో దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ హక్కుల నుంచి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి కమిటీ వేసింది. కమిటీ ప్రధానంగా ఏ అంశాలతో ముందుకు వెళ్ళబోతుంది, విచారణ ఎలా చేయబోతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అంటే కమిటీ ప్రాథమికంగా ఎక్కడి నుంచి ఈ విచారణ ప్రారంభించబోతుంది, అప్డేట్స్ ఏంటి? ఈ నెల 18వ తేదీన ఏదైతే చార్మినార్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్లో ప్రమాద ఘటన, అగ్ని ప్రమాదం చోటు చేసుకొని అక్కడ సుమారు 17 మంది మరణించడం జరిగింది. రాజశేఖర్, అందులో 8 మంది చిన్నారులే ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఇబ్బంది సమస్య, అంటే ఏదైతే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కానీ, లేదా పాతకాలం నాటి బిల్డింగ్ కావడం వల్ల ఎంట్రన్స్కి ఎగ్జిట్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దాంతోపాటు ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించి, అంటే ఏసీ కంప్రెసర్ కారణంగా కూడా ఈ పేలుడు సంభవించి ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం ఈ ఘటనలో ప్రధానంగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా చార్మినార్ జోన్ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. అయితే భవనాలకు సంబంధించి జిహెచ్ఎంసీ భవనాలకు సంబంధించినటువంటి పర్మిషన్లన్నీ కూడా టౌన్ ప్లానింగ్ విభాగం ఇస్తుంది. దాంతోపాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు చూడాల్సి ఉంటుంది. అయితే ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు కొత్త భవనాలు వచ్చిన సందర్భంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వాటికి సంబంధించినటువంటి సెట్ బ్యాక్స్ కానీ, ఫైర్ వెహికల్స్ తిరిగేలాగా, ఏదైతే ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఫైర్ ఇంజన్స్ తిరిగేలాగా, అట్లాగే ఎగ్జిస్ట్ ఉండేలాగా కూడా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తర్వాత భవనం అనేది ఒకసారి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ భవనాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. చాలా కాలంగా ఇట్లాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాల్లో కంజెస్టెడ్గా ఉండేటువంటి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి, అట్లాగే ఫైర్ ఎగ్జిస్టెన్స్ లేకపోవడం కానీ, పాతకాలం అంటే విద్యుత్ వైర్లకు సంబంధించినటువంటి చాలా పురాతనమైనటువంటి వైర్లు ఉండడం కానీ, ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ అంటే ప్రమాదాలు జరిగినప్పుడు రక్షణ చర్యలు చేపట్టడంలో ఆలస్యం జరుగుతుంది. అట్లాగే తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా ఉంది. అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే గుల్జార్ హౌస్లో జరిగిన ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఆ భవనానికి సంబంధించినటువంటి నిర్మాణ లోపాలు, అంటే నిర్మాణానికి సంబంధించి, అంటే ఏదైతే మనం చెప్పినట్టుగా భవనానికి సంబంధించి సెట్ బ్యాక్స్ కానీ, ఫైర్ ఎగ్జిస్ట్ అట్లాంటి వసతులు లేకపోవడం, అట్లాగే విద్యుత్ ప్రమాద ఘటనకు సంబంధించి ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 6 ఆఫీసర్ల, సీనియర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఘటన విచారణకు సంబంధించి. ఇందులో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ ఆఫీసర్, అట్లాగే టీఎస్పీసీడీసీఎల్ అంటే కరెంట్ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సిఎండి ముషారఫ్ ఫారూఖీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. వీరితో పాటు 3 ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా ఈ కమిటీ ఉంది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అట్లాగే ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఈ మొత్తం 3 ఐపీఎస్లు, 3 ఐఏఎస్లకు సంబంధించి 6 కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేయడానికి, ముఖ్యంగా అగ్ని ప్రమాదం ఇన్వాల్వ్ అయింది ఇందులో, అట్లాగే జిహెచ్ఎంసీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం కానీ, అనుమతులకు సంబంధించినటువంటి విషయం కానీ, దాంతోపాటు డిలాబరేటెడ్ స్థితిలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా జిహెచ్ఎంసీ మీదనే ఉంది. దాంతోపాటు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించి చేయడం కానీ, దాంతోపాటు ప్రభుత్వ స్థలాలు, అట్లాగే ఇట్లాంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయాల మీద హైడ్రా చురుగ్గా పనిచేస్తున్న నేపథ్యంలో 6 ఆఫీసర్లతో ఈ కమిటీ వేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఇట్లాంటి ఫైర్ ఘటనలు జరిగినప్పుడు లేదా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు
పోలీస్ శాఖ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు హైడ్రా పరిధిలో డిఆర్ఎఫ్ ఏదైతే డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీం ఉందో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా హైడ్రా కంట్రోల్లోనే పనిచేస్తుంది. ఈవీడిఎం అట్లాగే హైడ్రాని రెండింటిని ఏదైతే ఇంతకుముందు జిహెచ్ఎంసీ కంట్రోల్లో ఉండేది దీన్ని నేరుగా హైడ్రాలో విలీనం చేసి ఇండిపెండెంట్ బాడీగా ప్రభుత్వం అయితే రూపొందించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కూడా కీలకంగా ఉండనున్నారు. అయితే ఈ 6 కమిటీల సభ్యులు ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు అంటే ఇది నిజంగా విద్యుత్తు ఏదైతే కంప్రెసర్ ప్రచారంలో ఉన్నట్టు కంప్రెసర్ మాత్రమే కారణం ఉందా లేదా ఇతర నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా, విద్యుత్ శాఖకు సంబంధించి ఏ మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అట్లాగే భవనానికి సంబంధించి అంటే ఎట్లాంటి చర్యలు చేపడితే భవనం అనుమతులు ఇచ్చే సమయంలో ఎట్లాంటి అబ్జర్వేషన్స్ ఉండాలి, ఏదైనా ప్రమాదం జరగకముందు ఎట్లా ఉండాలి లేదా జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ చిన్నారులు కానీ వృద్ధులు మహిళలను రక్షించడం కొంత కష్టమవుతున్న నేపథ్యంలో అట్లాంటి ఘటనలు జరిగినప్పుడు సెట్ బ్యాక్స్ ఏ విధంగా ఇవ్వాలి లేదా ఫైర్ వెహికల్స్ ఫైర్ ఇంజన్లు వెళ్ళేటప్పుడు కానీ లేదా అంబులెన్సులు వచ్చేటప్పుడు వీటికి ఎట్లాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ఈ కమిటీ అనేది అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా ఈ గుల్జార్ హౌస్ ఘటనకు సంబంధించి ఏదైతే ఓల్డ్ సిటీలో చాలా వరకు ఇరుకుగా ఉంటాయి ఇల్లులు కానీ లేదా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, దాంతోపాటు కింద కమర్షియల్ ఏదైతే వాళ్ళు చేసుకుంటున్నటువంటి వ్యాపారాలు ఉండడం మీద వీళ్ళంతా కూడా నివాసం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గుల్జార్ హౌస్ ఘటనకు సంబంధించి కింద గోల్డ్ షాపులు కానీ ఇతర రకాలటువంటి షాపులు ఉన్నాయి. దాంతోపాటు ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళంతా కుటుంబాలతో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనరల్గా కమర్షియల్ ఇట్లాగే రెసిడెన్షియల్ రెండూ కలిసి ఉన్న పరిస్థితులలో ప్రమాదం జరిగినప్పుడు వాటి తీవ్రత రెండు విధాలుగా ఇటు కమర్షియల్గా నష్టపోవాల్సి వస్తుంది, ఇటు ఫ్యామిలీలు కానీ ఇంట్లో వస్తువులు కానీ లేదా సామాగ్రి ఇదంతా కూడా నష్టపోతున్న పరిస్థితులలో వీటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అట్లాగే అంబులెన్స్ ఏదైనా ప్రమాద ఘటన జరిగినప్పుడు ఇటు ఫైర్ సేఫ్టీ రైట్ రమేష్, గుల్జార్ హౌస్ ఘటనకు సంబంధించి అంటే ఫైర్ సేఫ్టీ ఎంతవరకు మేము కాపాడాలి, ఫైర్ని నియంత్రించే పని మాత్రమే మా నియంత్రణలో ఉంటుందని చెప్పడం, ఇటువైపు పోలీసులు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఆ పరిధి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా 4 విభాగాలు, ఇటువైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించి అగ్నిమాపక శాఖ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ జిహెచ్ఎంసీ కానీ ఇటువైపు ప్రధానంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చాలా కీలకం. ఎందుకంటే పాత్ హౌస్ కాబట్టి సో ఇక్కడ విచారణ మొదలు పెట్టేటప్పుడు ఎవరైతే పాల్గొన్నారో అంటే రక్షణ శాఖకు సంబంధించి అగ్నిమాపకలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ చేయబోతున్నారా, ప్రధానంగా 22 మంది 26 మంది ఈ క్లారిటీ కూడా రానటువంటి 4 ఏమయ్యారు ఉన్నారా నిజంగానే అంటే ఒక ప్రచారం నడుస్తుంది. సో దీనిపై కూడా క్లారిటీ తీసుకునే అవకాశం ఉందా? పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది రాజశేఖర్. అయితే ఇందులో అంటే విభాగాల వారీగా చూస్తే మెయిన్ రోల్ వచ్చేసి జిహెచ్ఎంసీ కంట్రోల్లోనే ఉంటుంది. దాంతోపాటు ఫైర్ యాక్సిడెంట్లు ఇందులో వేసవి కాలం ఒకటి, అట్లాగే ఎలక్ట్రిసిటీ విద్యుత్తు కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎవరైతే రెస్క్యూ చేయడానికి వెళ్ళిన టీం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పోలీసుకు సంబంధించి కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకు ఎస్డిఆర్ఎఫ్ ఉంది, అట్లాగే లోకల్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా డిఆర్ఎఫ్ పనిచేస్తుంది, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్స్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఏదైతే భవనాలకు సంబంధించి స్ట్రక్చరల్ చర్యలు తీసుకోవడం, అట్లాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఫైర్కి సంబంధించినటువంటి ఘటనలు జరగకుండా నిర్మాణాలు ఉన్నాయా, ఒకవేళ జరిగితే కూడా ఎట్లాంటి చర్యలకు తీసుకోవడం అంటే రెస్క్యూ చేయడానికి తక్కువ సమయంలో రెస్క్యూ చేసేలాగా భవనాల స్ట్రక్చర్ ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఫైర్ సేఫ్టీ. ఇంకోటి అంటే అగ్నిమాపకకు సంబంధించి రమేష్ ప్రధానంగా అంటే ఎన్ని గంటలకి ఫోన్ వచ్చింది అగ్నిమాపక శాఖకు, సో ఎన్ని గంటలకు చేరుకున్నారు, కొంతమంది అక్కడికి రావటం లేట్ అయిందని కిషన్ రెడ్డితో చెప్పడం, నిన్న కేటీఆర్తో కొంతమంది సరైనటువంటి రెస్పాండ్ అవ్వటం లేదని చెప్పినటువంటి పరిస్థితి. కానీ కొన్ని అంశాలు వినిపిస్తున్నాయి. 6:16 ఫోన్ వస్తే 6:22 మొగల్పుర ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని సమగ్ర విచారణ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రులు కూడా స్పష్టంగా చెప్పారు. అట్లాగే దాంతోపాటు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు రాజశేఖర్. ఏదైతే ఘటన జరిగిన తర్వాత అక్కడ స్థానికులు ఎవరైతే 100 కానీ 108 కానీ కాల్ చేసినటువంటి పరిస్థితులలో ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉంటారో రెస్క్యూ టీం అంతా కూడా కేవలం 15 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నట్టుగా స్పష్టం చేశారు. మీరు చెప్పినట్టుగా
మొదటి అంబులెన్స్ కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవడం జరిగింది. దాంతోపాటు ఫైర్ ఇంజన్ కూడా మొగల్పూర్కి సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్ కూడా ఒకటి 15 నిమిషాల్లోనే చేరుకొని దాని చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఆక్సిజన్ వసతులు లేవు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా స్పందించడం జరిగింది. ఏదైతే అన్ని అంబులెన్సులో ఆక్సిజన్ అనేది ఉంది. దాంతోపాటు టీములకు సంబంధించి కానీ 15 వరకు ఫైర్ ఇంజన్లు కానీ అట్లాగే అంబులెన్సులు కానీ తీసుకోవడం జరిగింది. ఒక్కో అంబులెన్సు 4 కంటే ఎక్కువగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారిని తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే ఆసుపత్రులను అలర్ట్ చేయడం, దాంతోపాటు ఏదైతే గుల్జార్ హౌస్ సమీపంలో ఉన్నటువంటి టీంలకు సంబంధించి ఉస్మానియా ఆసుపత్రి కానీ అట్లాగే ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి తీసుకెళ్లడం, అక్కడ వెంటనే వైద్య చికిత్సలు చేపట్టడం కూడా చేయడం జరిగింది. అట్లా మంత్రులు కూడా డిప్యూటీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ వెళ్ళడం జరిగింది. వారితో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసీ మేయర్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి. సో అక్కడ జరుగుతున్నటువంటి అన్ని దానికి సంబంధించి కూడా 3 మంత్రులు అక్కడే ఉండి చూసుకోవడం జరిగింది. ఏదైతే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఫస్ట్ అంబులెన్స్ ఫస్ట్ ఫైర్ ఇంజన్ వచ్చినప్పటి నుంచి కూడా వారికి ఏదైతే ఈ ప్రమాద ఘటనలో చనిపోయారు 17 మంది, అందులో 8 మంది చిన్నారులు, ఏదైతే ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించడంతో పాటు ఒక బాధాకర ఘటనగా కూడా ఇది మిగిలిపోయిన నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రి కూడా ఈ ఘటన మీద స్పందించిన నేపథ్యంలో 3 మంత్రులు కూడా పూర్తిగా అక్కడ అంబులెన్సులతో పాటు ఏదైతే సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ఆసుపత్రిలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కానీ ఇతర వైద్యానికి సంబంధించినటువంటి విధానాన్ని కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. చనిపోయిన ఘటనలకు సంబంధించి చనిపోయిన మృతులకు సంబంధించి పోస్ట్ మార్టం వెంటనే పూర్తి చేసి వారిని బాడీస్ ఏదైతే ఉంటాయో వారందరినీ కూడా ఇంటికి చేరేంత వరకు కూడా మంత్రులు అక్కడే నిల్చొని ఆసుపత్రిలో నిల్చొని వారికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయంగా ఈ ప్రమాద ఘటనని ఏదైనా వాడుకోవాలంటే మనం చెప్పలేం, కానీ మంత్రులు అయితే డెడికేటెడ్గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి వారికి వాళ్ళ బాడీస్ అనేది ఇంటి వరకు చేరుకునే వరకు కూడా రాత్రి పొద్దుపోయే వరకు కూడా 3 మంత్రులు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం రాజశేఖర్. కాబట్టి ఆ ప్రభుత్వం వెంటనే స్పందించింది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. దాంతోపాటు వారికి కావాల్సినటువంటి భరోసాని మంత్రులు అక్కడ ఉండడం జరిగింది. ముఖ్య జిహెచ్ఎంసీ మేయర్ కూడా అక్కడే ఉన్నారు. దాంతోపాటు హైడ్రా కమిషనర్ కూడా వెళ్ళడం జరిగింది. సో దీంతోపాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు కానీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్టాఫ్ కానీ అంతా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రోబోను కూడా తీసుకెళ్ళి అక్కడ సహాయక చర్యల్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. సో ఏదైతే ప్రమాదాన్ని మనం నివారించలేకపోయినప్పటికీ అక్కడ జరిగినటువంటి ఘటనకు వీలైనంత వరకు వెంటనే వాళ్ళని రెస్క్యూ చేయడం, ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో మనం చనిపోయిన వారిని ఏజ్ వైజ్గా చూసే కూడా మ్యాక్సిమం 10 years లోపల మంది పిల్లలు ఒక 8 మంది ఉన్నారు. అట్లాగే 50 years ఎబోవ్ మంది ఒక 4-5 ఉన్నారు. ఎక్కువ మేజర్గా వృద్ధులు అట్లాగే చిన్నపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏదైతే దట్టమైనటువంటి పొగలు రైట్ మీరు అన్నట్లు రమేష్, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కంజెస్టెడ్ ఏరియా అవటం, అంటే మనం చూసామంటే విజువల్స్లో కూడా కేవలం మెట్ల మార్గంలో ఒక మనిషి వెళితే ఒక మనిషి రావడానికి కూడా కష్టం. సో అలాంటి మార్గం అంటే లోపలికి ఫైర్ సేఫ్టీ వెళ్ళి కాపాడాలని కూడా అనుకూలంగా లేనటువంటి ప్రదేశం. సో ఇక్కడ ప్రధానంగా ఏసీలు వాడకం, దాదాపుగా 14 ఏసీలు వాడుతున్నారు, 8 గదులు ఉన్నాయి, G+2. ఈ అంశాలు కూడా చాలా కీలకం. అంటే 8 ఏసీలు పెట్టడం, ఒక రకంగా ఏసీ వేసవికాలంలో ఎక్కువగా వాడుతుంటారు. ఇది కూడా దీనివల్లే షార్ట్ సర్క్యూట్ అయింది అన్నటువంటి అంశాలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ కోణంలో చూస్తే కనుక ఎక్కడా కూడా అనుమానాలు లేవు, క్లియర్ కట్గా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అన్నటువంటి నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఏసీ కంప్రెసర్ పేలి ఈ ఘటన జరిగినట్టుగా చెప్పడం జరిగింది. కంజెస్టెడ్ ఏరియా అట్లాగే క్లోజ్డ్ ఏరియా కూడా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఆ స్టెప్స్ ద్వారాగా ఒక చిన్న లైన్ ద్వారా స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కు ఉన్నాయి. కాబట్టి ఒక మనిషి ఎదురెదురుగా 2 మనుషులు ఒకేసారి రాలేనటువంటి ఆ ఏరియా కావడం, అట్లాగే వాళ్ళంతా వృద్ధులు చిన్నపిల్లలు కావడం వల్ల మొదటగా వాళ్ళంతా టెర్రస్ పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే ఇది బ్లాస్ట్ అయినటువంటి అంటే ఎర్లీ మార్నింగ్ జరిగిన ఘటన కావడంతో వారు చెప్తున్నటువంటి అంచనా ప్రకారం ఏదైతే ఈ బ్లాస్ట్ అవ్వడము అది ఏం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితులలో వెంటనే వాళ్ళు పైకి వెళ్ళేటువంటి ప్రాణాలు కాపాడుకోవాలనే
ఉద్దేశంతో పైకి వెళ్ళడం జరిగింది. కానీ అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో కిందికి వచ్చేసరికి మళ్ళీ ఎక్కడికక్కడ ఆ దట్టమైన పొగలు వ్యాపించడం వల్ల వృద్ధులు కానీ శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అట్లాగే చిన్నపిల్లలు తొందరగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారు కొంత గందరగోళానికి గురైనట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 15 నిమిషాలు ఏదైతే ఘటనకు సంబంధించినటువంటి స్థానికులు గమనించి కాల్ చేయడం జరిగింది. వెంటనే ఒక ఫైర్ ఇంజన్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ అప్పటికే దట్టమైన పొగలు ఉండడం, లోపల ఏం జరుగుతుంది, అసలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మొదటగా వచ్చిన వారికి తెలియకపోవడం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి మొదటగా అక్కడ జరిగినటువంటి ఘటనను అంచనా వేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇంకొక అంశం అంటే ప్రధానంగా ఘటన జరిగిన తర్వాత వేగంగా స్పందించారు, వెళ్ళారు. అంటే ఘటనలో దాదాపుగా 2 గంటల పాటు శ్రమించారు. 2 గంటల పాటు శ్రమించడం, పక్క బిల్డింగ్ కూడా అంటుకోకుండా ఒక రకంగా ఫైర్ సేఫ్టీ చాలా నియంత్రించిందని చెప్పొచ్చు, సక్సెస్ఫుల్ అయింది ఆ విషయంలో. సో పక్క బిల్డింగ్లు ఏమైనా ఖాళీ చేయించి విచారణలో అక్కడేమైనా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వారు ఏమైనా పరీక్షించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే ఎఫెక్ట్ ఏమైనా అయిందా పక్క బిల్డింగ్లకి? ఎందుకంటే వ్యాపించకుండా నియంత్రించగలిగారు. ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ ఏమైనా చెక్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఇవన్నీ కూడా చార్మినార్ జోన్కు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో చార్మినార్ సర్కిల్ కానీ జోన్ కానీ చూస్తే ఇవన్నీ ఒక పురాతన భవనాలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్లు ఉన్నాయి. అట్లాగే అనేక సంవత్సరాలుగా ఆ కుటుంబాలు అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి ఈ ఏరియాల్లో. దాంతోపాటు ఏదైతే వారసత్వం నుంచి వచ్చిన బిల్డింగులు కావడం, అట్లాగే వ్యాపారాలు కూడా అక్కడే ఉంటుండడం అనేది కామన్గా ఉంటున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళ వ్యాపారాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి బ్యాంగిల్స్ కానీ, గోల్డ్ కానీ, జ్యువెలరీస్ కానీ, పెరల్స్ కానీ, ఇట్లాంటి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తుండడం, అట్లాగే డ్రై ఫ్రూట్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం, ఏదైతే కుటుంబ వారసత్వంగా వస్తున్నవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళ బిజినెస్ పెట్టుకొని, అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్లు ఇట్లా ఉన్న కొద్దీ వాళ్ళంతా జాయింట్ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగులు కూడా అటాచ్తో ఉంటాయి. అంటే ఒకే గోడకు 2 ఫ్యామిలీస్ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. జనరల్గా ఇప్పుడు వచ్చే స్ట్రక్చర్లలో ఇండిపెండెంట్ హౌజులు కానీ అట్లా ఉంటాయి. అంటే గ్యాప్ ఉంటుంది, ఇంటికి గ్యాప్ ఉంటుంది. కానీ ఓల్డ్ సిటీలో అట్లాంటి స్ట్రక్చర్లు చూడడం చాలా తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఈ ఘటన తర్వాత ఏమైనా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు మిగతా బిల్డింగ్లపై కూడా ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశం? ఎందుకంటే మంత్రి పొన్నం ఇప్పటికే చెప్పారు, మిగతా బిల్డింగ్లు కూడా కొంతవరకు పరిశీలించాల్సిన అవసరం, ఘటనల ముందే మనం కొంతవరకు ఆపిన వాళ్ళు అవుతామనే సూచనలు కూడా చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. సో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుందా? ఫైనల్గా అంటే కుట్ర కోణం అనేది ఒక రకమైన అంశం వచ్చింది, కానీ ఎక్కడ అది లేదు, అలాంటి జరిగే ఆస్కారం లేదని అయితే అధికారులు కొట్టుపడేస్తుంటారు. ఏమైనా ఆ కోణంలో ఒకవేళ ఆలోచించి విచారణలో చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తుకు అయితే ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే ఇది కేవలం యాదృచ్ఛికంగా ఒక ప్రమాద ఘటనగానే జరిగిందా, లేదా ఇతర కారణాలతోటి ఏదైనా జరిగిందా అనేది కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ధారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఆదేశించడం జరిగింది. పూర్తి ఆధారాలు, వివరాలతో ఈ ఘటనకు సంబంధించినటువంటి నివేదికను ఆయన కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 6 ఆఫీసర్లకు సంబంధించి, ముఖ్యంగా ఎవరైతే ఈ ఘటనతో సంబంధాలు అంటే ఇన్వాల్వ్మెంట్ కానీ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి అధికారులు, అట్లాగే డిజిగ్నేషన్స్ తోటే ఈ కమిటీ ఏర్పాటు చేయడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ బిల్డింగ్లకు సంబంధించి జిహెచ్ఎంసీ కూడా ప్రతి ఏడాది కూడా ఒక డాటా తీస్తుంది. ఏదైతే డిలాబరేటెడ్ సిస్టమ్ శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కానీ, కూలిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి భవనాల డాటాని ఎప్పటికప్పుడు తీస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీలను అయితే ఖాళీ చేయించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇట్లాంటి చర్యలు అయితే చేపడతారు. కానీ ఇది ఒక వేసవి కాలము, అట్లాగే ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించినప్పుడు ఎట్లాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపై కూడా జిహెచ్ఎంసీ అటువైపుగా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఈ ఘటనే కాదు, గతంలో కూడా అనేక వరుస ఘటనలు జరిగినాయి. స్వప్నలోక్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అట్లాగే డెక్కన్ హోటల్కి సంబంధించినటువంటి ఘటన జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇటు వేసవి కాలంలోనూ అటు వర్షాకాలంలోనూ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలంలో ఒక రకమైనటువంటి సమస్య అయితే వేసవి కాలంలో మరొక రకమైనటువంటి సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈ రెస్క్యూ చేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి కూడా విద్యుత్ షాక్కు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇట్లాంటి డిలాబరేటెడ్ స్థితిలో ఉన్నటువంటి భవనాలు కూలిపోయేటే కనుక వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రాణ నష్టము జరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటిపై కూడా ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా
నిర్మాణాలు చేపట్టే విషయంలో ఎలాంటి చర్యలు చేపడితే మనం ప్రమాదాలు తక్కువ స్థాయిలో జరుగుతాయి, దాంతోపాటు ఏదైతే ప్రమాద ఘటన జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు వెంటనే రెస్క్యూ చేసి అటు ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండింటిని తగ్గించుకునేటువంటి అవసరం ఉంది. అటువైపుగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈ కమిటీ అయితే అట్లాంటి దిశగా ఒక అడ్వైజరీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీరు ఇచ్చిన నివేదికని బేస్ చేసుకొని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్లో లేదా మంత్రుల కమిటీతో చర్చించి ఒక గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తారనేది ఇప్పటికున్నటువంటి సమాచారం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్నటువంటి జనాభా కానీ ఏదైతే బిల్డింగ్ ఎక్కువగా మనం చూస్తున్నాము కల్చర్ ఏదైతే టవర్స్ కల్చర్ వచ్చేసింది, మనకు గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ భవనాలు ఎక్కువ సంఖ్యలో ఒక టవర్లో కానీ గేటెడ్ కమ్యూనిటీలో చూస్తే వేల సంఖ్యలో ఉంటారు. వాళ్ళంతా కూడా ఏదైనా ప్రమాదం చిన్న ఘటన జరిగినప్పుడు కానీ ఆ ప్రమాద తీవ్రత అయితే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అటువైపుగా ఈ కమిటీ ఒక గైడ్లైన్స్ అయితే ఒక నివేదిక రూపొందిస్తుందనేది ఆ ప్రభుత్వం ఆశిస్తుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాలకు సంబంధించినటువంటి స్ట్రక్చరల్ మార్పులు కూడా రావాల్సినటువంటి అవసరాన్ని ఇట్లాంటి ఘటనలు కూడా నిరూపిస్తున్నటువంటి పరిస్థితులలో ఈ నివేదిక వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అటువైపుగా చర్యలు తీసుకొని ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ అశోక్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్ ప్రధానంగా అంటే ఘటనకు సంబంధించి ఏవైతే 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సో వాటన్నిటిని కూడా 6 సభ్యులతో కూడినటువంటి కమిటీని వేశారు. సమగ్ర విచారణ జరిపించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ఒక క్లియర్ కట్గా ఒక నివేదిక రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఎటువంటి అనుమానాలు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. అక్కడ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఏవైతే నిబంధనలకు అనుగుణంగానే స్పందించింది. సో వెళ్ళటం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి సమన్వయం ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఘటన జరగడానికి ఏరియా కొంత కారణం ఎప్పటి నుంచో 100 ఏళ్ళకు పైబడినటువంటి భవనం కావటం కొంత ఇబ్బందికర పరిస్థితులు, అంటే అప్పటి నిర్మాణం కాబట్టి సో ఇప్పుడు అనుకూలంగా లేదు. చుట్టుపక్కల భవనాలు ఉండటం వెళ్ళి రావడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రక్షించడానికి కష్టతరమైనది క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి అంశం. సో విచారణలో ఏం తేలబోతున్నాయి, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఒక సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత తెలియాల్సి ఉంది. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.